జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో శివదుర్గ బంగారు షాపులో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ముందుగా ఒక వ్యక్తి బంగారం కొని డబ్బులు ఇచ్చేశాడు. మాయమాటలు చెప్పి సుమారు 12 తులాల బంగారు ఆభరణాల డబ్బాను ఎత్తుకెళ్లాడు. నాకు ఏం చేశాడో ఎత్తుకెళ్లే సమయంలో నాకు కొద్దిసేపు ఏమీ తెలియలేదు అని షాపు యజమాని చెప్పాడు. పట్టపగలే భారీ చోరీ జరగడంతో బంగారు షాపు యజమానులు భయపడుతున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను గాలిస్తున్నారు. గోల్డ్ షాప్ ఉంది జెండాగలిలో 12 తులాల దాకా బంగారం పోయింది. ఎవరు వచ్చిందో నాకు ఏం చేసిండో అర్థం కాలేదు. ఆయన ఒక గురిజ బంగారం తీసుకుని డబ్బులు ఇచ్చేసిండు. మళ్ళీ ఏమైందో 10 నిమిషాల దాకా నీకేం అర్థం కాలేదు. తర్వాత నేను చూసుకునే వరకు అట్లా 2 ఐటమ్స్ లేవు, గుండ్లు అంటే మాటీలు, అలా 1 గ్రామ్ కమ్మలు కూడా ఉండే. అయితే ఏమన్నా స్ప్రే ఏం చేసిండో అర్థం కాలేదు. తర్వాత ఆయన పోయినాక నేను చూసుకున్నాను. అది చూసుకుంటే 2 ఐటమ్స్ లేవు అందులో. నేను ఎప్పుడు రోజు అన్నీ చూసుకుంటాను కదా, ఐటమ్స్ ఏమేమి ఉన్నాయని మాకు క్లారిటీ ఉంటుంది కదా. అవి 2 ఐటమ్స్ లేవు. ఒక బాక్స్ ఇస్టిల్ డబ్బా ఉంటుంది, ఇస్టిల్ డబ్బాలో మాటలు అన్ని రకాలు ఉంటాయి. అలా కమ్మలు కూడా ఉన్నాయి. అలా మరంటే గుడ్లు ఉంటాయి, పేపర్ కథలు కట్టినవి. మా దుకాణాలకైతే షాప్లో ఓపెన్ వేసాడు. అది మళ్ళీ వేరే టీవీలో చూస్తే 2 ఉన్నారు. బైక్ మీద ఒక హెల్మెట్ ఉంది, లావుగా ఉన్నాడు, ఆయన బొత్తగా మంచిగా హ్యాండ్సమ్ ఉన్నాడు.